హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ డిజిటల్ అండ్ నేను మీ రామారావు గంగవరపు. ఈరోజు ఈ సెషన్లో నేను మీకు డీటెయిల్డ్గా ఒక డేటా సెట్లో ఉన్న టేబుల్స్ని అలానే ఆ టేబుల్స్లో ఉన్న డేటాని ఒక డేటా సెట్ నుంచి ఇంకొక డేటా సెట్లోకి ఎలా కాపీ చేయాలి, ఓకే, అంటే ఎలా రిప్లికేట్ చేయాలి, ఓకే, సో బ్యాకప్ డేటా సెట్ని ఎలా క్రియేట్ చేయాలనే దాని గురించి డీటెయిల్డ్గా చెప్తాను ఈ సెషన్లో. సో ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ని వాచ్ చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని వాచ్ చేయండి. అలానే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ కూడా ఇవ్వండి. సో ఇప్పుడు వచ్చేసి నాకు ఇక్కడ ప్రాజెక్ట్ అనే ఒక డేటా సెట్ ఉంది, ఓకే. సో దాంట్లోకి వచ్చేసరికి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 4 డిఫరెంట్ టేబుల్స్ అనేవి ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ శాంపిల్ అని చెప్పి ఇంకొక డేటా సెట్ కూడా మనకి ఉందన్నమాట, ఓకే. సో నేను ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో ఉన్న ఈ డేటా సెట్లో ఉన్న టేబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను ఈ శాంపిల్ డేటా సెట్లోకి ఎలా రిప్లికేట్ చేయాలి, ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనం ఇది డబుల్ క్లిక్ చేయాలి, ఓకే. సోర్స్ పైన ఇదేమో డెస్టినేషన్, ఇది సోర్స్ అనమాట. ఆ పర్టికులర్ డేటా సెట్ పైన డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కాపీ అని ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి, ఓకే. సో ఇక్కడ డెస్టినేషన్ డేటా సెట్ ఏంటిది, ఓకే. సో నేను వచ్చేసి డెస్టినేషన్ వచ్చేసి శాంపిల్ అని చెప్పి చూస్ చేసుకుంటున్నాను అనమాట, ఓకే. సో ఈ శాంపిల్ డేటా సెట్లో ఆల్రెడీ టేబుల్స్ ఉంటే వాటిని ఓవర్ రైట్ చేయమని చెప్పాలనుకుంటే మనం ఈ ఆప్షన్ని చూస్ చేసుకోవచ్చు అనమాట, ఓకే. సో దాన్ని చూస్ చేసుకొని మనం కాపీ అనే బటన్ని క్లిక్ చేయాలి. అంటే ప్రాజెక్ట్లో ఉన్న ఈ డేటా సెట్లో ఉన్న ఏవైతే టేబుల్స్ డేటా ఉందో వాటిని ఈ శాంపిల్ అనే దాంట్లో రిప్లికేట్ చేస్తున్నాం అనమాట, ఓకే. సో ఇప్పుడు నేను వచ్చేసి కాపీ అనే బటన్ని క్లిక్ చేస్తున్నాను, ఓకే. సో కాపీ అనే బటన్ని క్లిక్ చేశాను, ఓకే. సో ఇప్పుడు మనం ఇక్కడ చెక్ చేద్దాం, ఓకే. సో ఇక్కడున్న టేబుల్స్ డేటా ఏదైతే ఉందో అది శాంపిల్లోకి వచ్చిందో లేదో చూద్దాం. సో ఇక్కడికి వెళ్ళి మనం రీఫ్రెష్ కంటెంట్స్ అనేది క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ ఏవైతే ఉన్నాయో సేమ్ ఇక్కడ రిప్లికేట్ అయ్యాయన్నమాట, ఓకే. సో ఇలా మనం ఒక డేటా సెట్లో ఉన్న కంటెంట్ని బ్యాకప్ కింద వేరే డేటా సెట్లోకి కాపీ చేయాలి, రిప్లికేట్ చేయాలనుకుంటే మనం ఈ కాన్సెప్ట్ని యూజ్ చేయొచ్చు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్.